టాటా సియారా లాంచ్ అయినప్పుడు ఒక ఊపింది అండ్ రెనాల్డ్ డస్టర్ ఇప్పుడు దుమ్ము దులుపుతుంది. సో ఈ రెండు కూడా ఇంట్రెస్టింగ్గా చాలా సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. సో టాటా వాళ్ళు పాత సియారాని మళ్ళీ రీక్రియేట్ చేశారు అండ్ రెనాల్ట్ వాళ్ళు కూడా డస్టర్కు ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సిమిలర్ టైప్ ఆఫ్ ఒక ఎస్యూవీని లాంచ్ చేసి దాని పేరు కూడా డస్టర్ అనే పెట్టారు. సో ఆ పాత డస్టర్కి దీనికి పెద్ద సిమిలారిటీస్ లేవు, కానీ సియారాకి డస్టర్కి ఏం సిమిలారిటీస్ ఉన్నాయి. సో డస్టర్ ఏ విషయంలో సియారాని కాపీ కొట్టింది అండ్ డస్టరు సియారా మధ్య చూస్ చేసుకోవాలంటే ఏం చూస్ చేసుకోవాలి, ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎందుకు నేను డస్టర్ని రికమెండ్ చేస్తాను లేకపోతే ఎందుకు సియారాని రికమెండ్ చేస్తాను, ఆ విషయాలన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందామండి. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. మన కమ్యూనిటీలో డిఫరెంట్ బ్రాండ్స్ వరకు గ్రూప్స్ ఉన్నాయి. టాటా మామ, హుండై మామ, మారుతి మామ, రెనాల్ట్ మామ, సో ఇప్పుడు డస్టర్ మామ కూడా పెడతాము. సో డస్టర్ కొనాలనుకునే వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది అండ్ ఇలాగా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్కషన్స్ చేసుకుంటారు, కొటేషన్స్ షేర్ చేసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది అండ్ వీక్లీ మన లైవ్ కాల్స్ కూడా ఉంటాయన్నమాట. సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో గెటింగ్ ఇన్ టు ద వీడియో, సియారాకి డస్టర్కి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఎక్స్టీరియర్గా చూసుకున్నట్లయితే కనుక ఏం సిమిలారిటీస్ ఉన్నాయంటే, సిమిలారిటీస్ విషయంలో అయితే రెండు కూడా ఒక ప్రాపర్ ఎస్యూవీ ఫీల్ని కల్పిస్తాయి అన్నమాట. సో రోడ్ ప్రజెన్స్ చాలా హ్యూజ్గా ఉంటుంది రెండింటికి, అది ఒక సిమిలారిటీ. అదర్వైజ్ ఎస్యూవీ సియారా ఏంటంటే కొంచెం క్లాసీ లుకింగ్, కొంచెం డిఫరెంట్ డిజైన్తో పట్టుకొచ్చారు. అండ్ డస్టర్ చూసుకున్నట్లయితే ఒక పక్క వెరీ రగ్గడ్ ఎస్యూవీ, ఒక హార్డ్ కోర్ ఎస్యూవీ ఎలాగ ఉండాలో అలాగ ఉంటుంది డస్టర్. సో ఈ రెండిట్లో సియారాని చూస్తే ఒక సిటీ కోసం తయారైన కార్లా అనిపిస్తుంది అండ్ వేరాజ్ డస్టర్ని చూసుకున్నట్లయితే ఒక అడ్వెంచర్ కోసం తయారైన కార్ లాగా అయితే అనిపిస్తుంది. లుక్స్ వైజ్ నాకైతే అనిపించింది అలాగా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం డైమెన్షన్స్ని కంపేర్ చేద్దాం. సో డైమెన్షన్స్ కంపేర్ చేసుకున్నప్పుడు సియారా అండ్ డస్టర్ని పక్కన పెడితే సియారా చాలా పెద్ద కార్లా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా చూసుకుంటే లెంత్ విషయంలో సియారా డస్టర్ కన్నా కొంచెం చిన్నదనమాట, వెరీ స్మాల్ డిఫరెన్స్ ఉంది. సియారా లెంత్ 4340 mm, డస్టర్ లెంత్ ఏమో 4346 mm. అండ్ విడ్త్ విషయంలో సియారా డెఫినెట్లీ పెద్దది, 1841 mm విడ్త్ ఉంది అండ్ డస్టర్ విడ్త్ ఏమో 1815 mm ఉంది. సియారా హైట్ విషయంలో కొంచెం ఎక్కువ ఉన్నది అండ్ డస్టర్ కొంచెం తక్కువ ఉందన్నమాట. అండ్ ఓవరాల్గా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే సియారా కన్నా డస్టర్కి ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీల్ బేస్, దీనివల్ల క్యాబిన్ స్పేస్ ఎక్కువ పెరుగుతుంది, లెగ్ రూమ్ అలా మనకి కూర్చోవడానికి బాగుంటుంది. సో వీల్ బేస్ అయితే సియారాలోనే ఎక్కువ ఉందన్నమాట. సో ఈ డైమెన్షన్స్ విషయంలో చూసుకున్నట్లయితే నాకు అనిపించింది ఏంటంటే సియారా స్పేస్ వైజ్ చాలా ఎక్కువ ఉంది అండ్ బూట్ స్పేస్ విషయంలో మళ్ళీ డస్టర్ ఎక్కువ ఉంది. సో డస్టర్ ఈజ్ మేడ్ ఫర్ లైక్ క్యాబిన్ స్పేస్ ఉండాల్సినంత ఉంది, తక్కువేం కాదు, ఓకే డీసెంట్ క్యాబిన్ స్పేస్, బట్ బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఎవరైతే ఎక్కువ ట్రిప్స్కి వెళ్ళాలి అనుకుంటారో అక్కడ వాళ్ళకి డస్టర్ విషయంలో అడ్వాంటేజ్ దొరుకుతుంది అనిపిస్తుంది అనమాట. ఈ బూట్ స్పేస్ను తర్వాత హైట్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆఫ్ రోడింగ్కి బాగా యూజ్ అవ్వచ్చు అనిపిస్తుంది. సో డైమెన్షన్స్ విషయంలో ఇదండి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇంజిన్ ఆప్షన్స్. సో ఇంజిన్ ఆప్షన్స్లో యాక్చువల్గా టాటా వాడు 3 ఇంజిన్స్ పట్టుకొచ్చాడు. సో దట్స్ ఎ బిగ్ అడ్వాంటేజ్ అని అనిపిస్తున్నా సరే డస్టర్కి ఒక డిఫరెంట్ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే డస్టర్ దగ్గర ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఉంది, అది పట్టుకొచ్చారు. సో టాటా వాడు ఏంటంటే న్యాచురలీ ఆస్పైర్డ్ ఇంజిన్ పట్టుకొచ్చాడు సియారాతో. ఇది 1.5 లీటర్ ఇంజిన్, ఇది జనరేట్ చేసే టార్క్ చూస్తే ఓన్లీ 145 Nm. ఇది మనకి డస్టర్లో ఇస్తున్న 1 లీటర్ ఇంజిన్లో జనరేట్ చేసే టార్క్ అంతా కూడా జనరేట్ చేయటం లేదు. సో అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సియారా యొక్క వెయిట్ చూసుకుంటే ఎక్కువ ఉంది, డస్టర్ కన్నా ఎక్కువ ఉంది కర్బ్ వెయిట్. సో సియారా అక్కడ స్లగ్గిష్గా ఫీల్ అవుతుంది, వేరాజ్ డస్టర్ ఏమో 166 Nm టార్క్ జనరేట్ అవుతుంది. దో ఇట్ ఈస్ రెనాల్ట్ ట్రైబర్లో పట్టుకొచ్చిన ఇంజిన్ ఇక్కడ పెడుతున్నాడు. సో రియల్ వరల్డ్ డ్రైవింగ్ ఒకసారి చేసినాక చెప్పగలుగుతాం దీని గురించి, బట్ ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే సియారా న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజిన్ కన్నా
డస్టర్ యొక్క 1 లీటర్ టర్బో ఇంజినే బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది అనిపిస్తుంది. సో అక్కడ హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఒకవేళ నిజంగా అలా పెర్ఫామ్ చేయగలిగితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ సియరాలో ఆఫర్ అవుతుంది. దీని యొక్క టార్క్ వచ్చేసి 255 న్యూటన్ మీటర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇదొక అడ్వాంటేజ్. సో టాటా వాళ్ళ దగ్గర ఈ ఇంజన్లో కొంచెం ఎక్కువ పికప్ అవుతుంది. సో ఎవరైతే ప్రాపర్ ఎస్యూవీ కావాలి, పికప్ కావాలనుకున్న వాళ్ళు ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ వైపు వెళ్ళొచ్చు. అండ్ టాటాలో ఇంకొక ఇంజన్ వచ్చేసి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 280 న్యూటన్ మీటర్స్ టార్క్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డీజిల్ ఇంజన్ సియారాలో డీజిల్ ఇంజన్ 280 న్యూటన్ మీటర్స్ టార్క్ని ఇస్తుంది. అండ్ డస్టర్లో వీళ్ళ దగ్గర ఉన్న 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ సేమ్ 280 న్యూటన్ మీటర్స్ టార్క్. సో ఇక్కడ కాపీ కొట్టారని చెప్పలేము, ఎందుకంటే ఇంజన్ ఎప్పటి నుంచో ఉన్న ఇంజను. దీన్ని మర్సిడీస్ కార్స్లో కూడా వాడుతున్నారు అనమాట. రెనాల్ట్ వాళ్ళు మర్సిడీస్తో జాయింట్ కొలాబరేషన్ వల్ల వాడుతున్నారు. సో ఇక్కడ డస్టర్లో ఉన్న ఆప్షన్స్ మనకి 1 లీటర్ టర్బో, 1.3 లీటర్ టర్బో. ఈ రెండు కూడా టాటా యొక్క ఇంజన్స్కి ఎక్కడ తగ్గట్లేదు. ఈవెన్ న్యాచురల్ స్పీడ్ ఇంజన్తో పోల్చుకుంటే ఇంకా 1 లీటర్ టర్బో ఇంజిన్ ఎక్కువ పవర్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ కాపీ కొట్టారా అంటే కాపీ కొట్టారనలేము, బట్ సమోజ్జీలుగా ఉన్నారనమాట. ఇక్కడ ఇంజన్స్ విషయంలో డస్టర్ ఎక్కడ తగ్గలేదు. డీజిల్ లేకపోయినా సరే మనకి ఇంకా మనకి హైబ్రిడ్ ఇంకా రాలేదు ప్రస్తుతానికి. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ 2 ఇంజన్స్ ఇన్ డస్టర్. 3వ ఇంజిన్ ఇంకా బాకీ ఉంది. సో ఇక్కడ ఇంజిన్ ఆప్షన్స్లో మనకి డస్టర్ కూడా ఎక్కడ తగ్గట్లేదు అనమాట. ఇంకా ఎక్కడ కాపీ కొట్టారు ఎంతవరకు నువ్వు చెప్పట్లే అనుకుంటున్నారా, చెప్తానండి. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఇంటీరియర్స్ విషయంలో చూసుకుంటే సియారా కొంచెం ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేస్తుంది. ట్రిపుల్ స్క్రీన్ ఇచ్చారు. సో ఓవరాల్గా లుక్స్, క్యాబిన్ కానీ ఓవరాల్ టెక్నాలజీ, ఓవరాల్ ఫీచర్స్ చూసుకుంటే సియారాలో ఎక్కువ ఉన్నాయి. JBL స్పీకర్స్ అవి వాడారు. సో సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది. డస్టర్లో మిగతా ఇవన్నీ మోడరేట్ ఉన్నాయన్నమాట. ఇంటీరియర్స్ మీద అంత ఎక్కువ ఫోకస్ పెట్టలేదు ఫీచర్స్ మీద. వీళ్ళు ఇంటీరియర్స్ విషయంలో బేసిక్ కొంచెం బాగానే ఉంది, నీట్గా ఉంది. బట్ సియారాతో పోల్చుకుంటే ఎక్కడో దగ్గర టెక్నాలజీ విషయంలో బ్యాక్ అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. మనం ఎక్కడైతే కాపీ కొట్టారు అనుకుంటున్నానో ఆ విషయం మీకు చెప్తానండి. సో సియారా అండ్ డస్టర్ విషయంలో నేను సియారా యొక్క బేస్ మోడల్ని పక్క పెట్టేశాను, డస్టర్ యొక్క బేస్ మోడల్ని కూడా పక్క పెట్టేశాను. కారణం ఏంటంటే రెండింటిలో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అందుకు. ఇంకోటి డస్టర్ యొక్క బేస్ మోడల్లో మనకు వచ్చేది 1 లీటర్ ఇంజిన్ కాబట్టి దాన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు నేను కంపేర్ చేస్తుంది సియారాలో న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్, డస్టర్లో టర్బో ఇంజిన్ 1.3 లీటర్ టర్బో ఇంజిన్ కంపేర్ చేసుకుంటే సియారాలో ప్యూర్ వేరియంట్, దీని ప్రైజింగ్ సియారా ప్యూర్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ 15.93 lakhs. మళ్ళీ చెప్తున్నానండి, సియారా ప్యూర్ వేరియంట్ హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ 15.93 lakhs. అండ్ డస్టర్ ఎవల్యూషన్ వేరియంట్ 1.3 లీటర్ టర్బో పవర్ఫుల్ ఇంజన్, దీని ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ 15.93 lakhs. ఎగ్జాక్ట్గా సేమ్ ఫిగర్, సేమ్ 15,93,000, 15,93,000 ఎగ్జాక్ట్ అనమాట. ఎక్కడ 1,000 కూడా వేరియేషన్. ఇదే అంటున్నాను అనమాట, కాపీ కొట్టాడా లేకపోతే సేమ్ ప్రైస్ చూసి పెట్టాడా అని చెప్పి. ఇంకా నెక్స్ట్ చెప్తాను, అది కూడా చూసి మీరు ఆశ్చర్యపోతారు. సియారాలో ప్యూర్ DCA ప్యూర్ ఆటోమేటిక్, ఇది 17.76, 17,76,000 ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్. అండ్ డస్టర్లో కూడా ఎవల్యూషన్ వేరియంట్లో ఆటోమేటిక్ ప్రైజింగ్ 17.76 lakhs ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్. ఎగ్జాక్ట్ ఫిగర్ 76,000తో సహా సేమ్ ఉందన్నమాట. ఇక్కడ ఎందుకో నాకు డస్టర్ వాళ్ళు సియారాతో కాంపిటేటివ్గా ఉండాలి, తగ్గకూడదు అన్నట్టు. సో సియారాలో మీరు ఆటోమేటిక్ కొనాలంటే మీరు 17,76,000 ఖర్చు పెట్టాలి. డస్టర్లో కూడా ఆటోమేటిక్ కొనాలంటే మీరు 17,76,000 ఖర్చు పెట్టాలి. సో ఈక్వల్ ప్రైజింగ్ పెట్టారనమాట. సో అందుకు నాకు అనిపించింది ఏంటంటే డస్టర్ వాళ్ళు సియారా యొక్క స్ట్రాటజీని, సియారాని కాంపీట్ చేయాలి, సియారాని వాళ్ళని ప్రైమ్ కాంపిటీటర్గా తీసుకుంటున్నారేమో అని నాకు అనిపించింది. ఇంకా ఇక్కడ వేరే వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు సియారా టర్బో వేరియంట్ ఏదైతే ఎక్కువ టార్క్ జనరేట్ చేస్తుందో అది మీరు కొనాలంటే మీరు ఇనీషియల్గా ఖర్చు పెట్టాల్సిన కాస్ట్ 22 lakhs ఖర్చు పెట్టాలండి. ఇది కొంచెం హై ఎండ్ అని చెప్పుకోవాలి. అండ్ సియారాలో డీజిల్ కొనాలంటే మీరు అట్లీస్ట్ ఖర్చు పెట్టాల్సింది 19,58,000. నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఆన్ రోడ్ ప్రైస్ అండి. నేను మన మొత్తం ఛానల్లో ఎప్పుడు కూడా ఆన్ రోడ్ ప్రైసే మాట్లాడతాను, ఎందుకంటే
అవి మీ జోబులోంచి ఖర్చు ఎక్స్-షోరూమ్ మాట్లాడుకుంటే క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రైజింగ్ పెట్టారు. సో ఇక్కడ ఎలా ఉందంటే సియారా సీమ్స్ టు బి వెరీ కాస్ట్లీ కంపేర్ చేసుకుంటే కనుక. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఎ పవర్ఫుల్ ఇంజన్ అలా చూసుకుంటే కాస్ట్లీ అవుతుంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సియారాలో మీకు ఆల్రెడీ చెప్పినట్లు 15.93 lakhsకి మీకు 15.93 lakhsకి 145 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజన్ వస్తుంది. అండ్ అదే 15.93 lakhsకి 280 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజన్ అదే మెర్సిడీస్ కార్లలో కొన్ని కార్స్లో వాడుతున్న ఇంజన్ దొరుకుతుంది అనమాట డస్టర్లో. సో ఒక డ్రైవ్ ఎంతూజియాస్ట్ డెఫినెట్లీ డస్టర్ వైపు వెళ్ళిపోతాడు అనమాట ఈ ఫిగర్స్ చూసుకున్నట్లయితే. అయితే ఒక ప్రాపర్ ఎస్యూవీ కావాలి విత్ పికప్ అండ్ నేను ఎక్కువ ట్రిప్స్కి వెళ్తాను, ఆఫ్ రోడింగ్ చేస్తాను, అడ్వెంచర్స్ కావాలి నాకు అనుకున్న వాళ్ళు అక్కడ నాకు ఎందుకో డస్టర్ ఈజ్ విన్నింగ్ అనిపిస్తుంది. డస్టర్ ఈజ్ లుకింగ్ మోర్ ఫేవరబుల్ ఇన్ దట్ కేస్. వేరాజ్ ఎక్కువ స్పేస్ కావాలి, నేను రిలాక్స్గా డ్రైవ్ చేసుకుంటాను, నాకు అంత హై పికప్ అవసరం లేదు, నాకు అంత డ్రైవింగ్ ఎంతూజియాస్ట్ టైప్ ఆఫ్ పర్సన్ కాదు అనుకున్న దగ్గర సియారా సమ్వేర్ ఇట్ ఈస్ ఓకే. అండ్ దట్ టు న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజన్ వరకే సియారా ప్రైజింగ్ జస్టిఫైడ్ అవుతుందండి. సియారా ఎక్కడైతే టర్బో ఇంజన్ పట్టుకొచ్చిందో అక్కడ జస్టిఫైడ్ అవ్వట్లేదు. బట్ అగైన్ సియారా డీజిల్ మేక్ సమ్ సెన్స్. నా ఉద్దేశంలో సియారా టర్బో పెట్రోల్ ఇంజిన్ కన్నా సియారా న్యాచురల్ యాస్పైర్డ్ ఇంజిన్కి వెళ్ళడం అయితే లాజికల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ సియారా నా రికమెండేషన్ వచ్చేసి సియారా తీసుకున్నానుకుంటే న్యాచురల్ యాస్పెక్టెడ్కి వెళ్ళొచ్చు స్టార్టింగ్ వేరియంట్స్లో, లేకపోతే డీజిల్కి వెళ్ళడం కరెక్టు. మధ్యలో టర్బో ఎందుకో నాకంతా లాజికల్ అనిపించట్లేదు, ప్రైస్ వైజ్ జస్టిఫై చేయట్లేదు. అక్కడ టర్బోకి వెళ్ళాలని అనుకునే బదులు యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ డస్టర్ టర్బో విచ్ ఈస్ మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ ప్రూవెన్. సో అది నా ఇదనమాట. సో స్మార్ట్గా ఇక్కడ రెనాల్ట్ వాళ్ళు కాపీ చేశారు టాటా సియారాని, కానీ చాలా స్మార్ట్గా కాపీ చేశారు. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి కాపీ చేశారు. సో డస్టర్ ఇక్కడ చాలా ప్రామిసింగ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ కస్టమర్స్కి. ఇలా చేయడం వల్ల వేరే టాటా కంపెనీ వాళ్ళు కానీ వేరే కంపెనీస్ దే విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ దెమ్సెల్వ్స్ అనమాట. సో ఇక్కడ నాకెందుకో డస్టర్కి సియారా అంత సేల్ అయ్యే అవకాశం ఈజీగా ఉందనిపిస్తుంది. ఎందుకో ఒక డస్టర్ సియారా సేల్స్ని అందుకుంటుందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అగైన్ సియారా యాజ్ ఎ ప్రొడక్ట్ ఇట్ ఈస్ గుడ్, బట్ టాటా ఓవరాల్గా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. సియారాలో కూడా కొత్తగా కొన్న వాళ్ళ దగ్గర కొన్ని కంప్లైంట్స్ అయితే చూస్తున్నాం. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే టాటా వాళ్ళు దే నీడ్ టు అప్ దేర్ గేమ్, క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. దే ఆర్ బ్రింగింగ్ గుడ్ ప్రొడక్ట్స్, కానీ ఎగ్జిక్యూషన్ అంత బాగోట్లేదు. సో ఐ థింక్ టాటా హ్యాస్ టు ఇంప్రూవ్ దేర్ గేమ్. సో ఇక్కడ నేను ఐఎమ్ నాట్ గివింగ్ ఎస్ ప్యూర్ వర్డిక్ట్, బట్ ఓవరాల్గా ఈ ఎస్సీవీ గేమ్లో నాకు ఎందుకో డస్టర్ ఈజ్ లుకింగ్ మోర్ ప్రామిసింగ్ అండ్ మోర్ ఫేవరబుల్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీరు ఒకవేళ డస్టర్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే రెనాల్ట్ డస్టర్ వేరియంట్స్ గురించి వీడియో చేశాను, అది చూడొచ్చు. లేదంటే మీకు సియారా మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సియారా వేరియంట్స్ పై వీడియో చేశాను, అది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.